నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ హెడ్లైన్స్. తెలంగాణ గీతం లోగోపై సర్కార్ ఫోకస్. సాయంత్రం సచివాలయంలో రేవంత్ కీలక భేటీ. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. మరికొన్ని గంటల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగింపు. ఎల్లుండి 57 స్థానాలకు పోలింగ్. ఢిల్లీలో నీటి కటకట. వాటర్ వేస్ట్ చేస్తే 2000 ఫైన్. అంబటి ఫ్యామిలీకి కోహ్లీ ఫ్యాన్స్ బెదిరింపు. విరాట్ పై విమర్శలతో అభిమానులు ఆగ్రహం. క్లాసికల్ చెస్ గేమ్ లో కార్ల్సన్ కు షాక్. ప్రజ్ఞానంద చేతిలో ఓటమి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గట్టువారిపల్లిలో పంట పొలాలపై ఏనుగులు గుంపు దాడి చేశాయి. మామిడి, టమాటా, వరి పంటలపై దాడి చేశాయి. దీంతో సుమారు 5 లక్షల పంట నష్టం జరిగిందని రైతు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి దారి మళ్లించాలని అధికారులను రైతులు కోరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గట్టువారిపల్లిలో పంట పొలాలపై ఏనుగులు గుంపు దాడి చేశాయి. మామిడి, టమాటా, వరి పంటలపై దాడి చేశాయి. దీంతో సుమారు 5 లక్షల పంట నష్టం జరిగిందని రైతు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి దారి మళ్లించాలని అధికారులను రైతులు కోరుకుంటున్నారు. తెలంగాణ రాజముద్రను ప్రభుత్వం ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది. సర్కారు పరిశీలిస్తున్న రాజముద్ర ఇదే అంటూ ఓ లోగో చక్కర్లు కొడుతోంది.
ఈ రాజముద్రలో సత్యమేవ జయతే 3 సింహాల ప్రతిబింబంతో పాటు 3 రంగుల జాతీయ పతాకంలోని రంగుల చిహ్నం ఉంది. వ్యవసాయానికి చిహ్నంగా ధాన్యపు గొలుసులు ఎక్క యాదగిరి చెక్కిన 1969 నాటి అమరవీరుల స్తూపం 4 భాషల్లో తెలంగాణ ప్రభుత్వం పేరు రాజముద్రలో పొందుపరిచారు. తెలంగాణ రాజముద్రను సర్కారు ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర చిహ్నం గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు రేవంత్. అనంతరం రాజముద్రను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి గీతానికి సంగీతాన్ని కంపోజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది. చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు. ఈ నమూనా తుది రూపుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని సమాచారం. మా కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారం అందిస్తారు. వేణు, అది ఫైనల్ అయ్యే అవకాశం ఉందా? దాంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా? గత ప్రభుత్వం ఏదైతే రూపొందించినటువంటి తెలంగాణ చిహ్నం ఉందో ఆ చిహ్నాన్ని మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి చిహ్నం, తెలంగాణ చిహ్నం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా రాజరిక పోకడలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులను గుర్తు చేసుకునేలా ఎలాంటి చిహ్నం అందులో పొందుపరచలేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జూన్ 2 నాడు తెలంగాణ చిహ్నాన్ని ఇక అధికారికంగా లాంచ్ చేసేందుకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో పలు నమూనాలను కూడా ఇప్పటికే గీయించడం జరిగింది. ఇందులో ఒకదాన్ని ఫైనల్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఉద్యమకారులు, అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎంతో కూడా అభిప్రాయం తీసుకున్నారు. ఇక ఈ రోజు పలువురు రాజకీయ పార్టీల నేతలతో కూడా సమావేశమై ఎందుకు ఈ చిహ్నాన్ని, గతంలో ఉన్నటువంటి చిహ్నాన్ని మార్చాల్సి వస్తుంది అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి వారికి వివరించనున్నారు. ఇక అందులో నుండి ఏదైతే గీసినటువంటి చిత్రాలు ఉన్నాయో వాటిలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తు చేసుకునేలా, అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసేలా కూడా ఈ కొత్త చిహ్నంలో ఉండేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఏదైతే ఒక దాన్ని ఫైనల్ చేసి జూన్ 2వ తారీఖు రోజున లాంచ్ చేయనున్నారు. ఆ రోజు నుండి తెలంగాణ అధికారిక కార్యక్రమాలు, అలాగే లిటర్ హెడ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఆ తెలంగాణ కొత్త చిహ్నాన్ని వాడేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. సో సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో కూడా సమావేశం కానున్నారు అంటున్నారు. అంటే ఈ సమావేశంలో ఇవన్నీ కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా అంటే ఇప్పటికే తెలంగాణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో మనం గుర్తు చేసేలా ఒక చిహ్నం ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇందులో ప్రతిబింబించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే గీసినటువంటి నమూనాలు ఉన్నాయో వాటిపై కూడా రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను గుర్తు చేసేలా, అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కూడా ఈ చిత్రంలో రూపొందించాలని చెప్పి ఇప్పటికే
చిత్రకారులు కూడా చెప్పడం జరిగింది. ఇక జాగ్రత్తలన్నీ తీసుకుని రూపొందించినటువంటి పలు నమూనాలు ఏదైతే ఉన్నాయో వాటిపై వివిధ రాజకీయ పార్టీలతో కూడా సమావేశమై వారి నుండి అభిప్రాయాలు సేకరించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం గతంలో ఏమో పలు జాగ్రత్తలు తీసుకునే తెలంగాణ చిత్రాన్ని రూపొందించని చెప్పడం జరిగింది. ఏదైతే కాకతీయ కళాతోరణం కానీ అలాగే చార్మినార్ లేనందైతే మేము ఉద్యమిస్తాం అని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి ఏదైతే కొత్త చిహ్నం రూపొందించాలని చెప్పి నిర్ణయించుకున్నారో దానికి సంబంధించి రూపొందించిన నమూనాలతో పలు రాజకీయ పార్టీ నేతలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో వారి అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఏపీలో కౌంటింగ్ కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ టీడీపీ పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లను లెక్కించి ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు. ఈ లెక్కింపుకు అర్ధగంట కంటే ఎక్కువ టైం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8:30 నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశలు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. వారు ఏ టేబుల్ దగ్గర ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు తెలపనున్నారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయించనున్నారు. అలాగే నిర్దేశిత సమయానికి లెక్కింపు స్టార్ట్ చేస్తారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. వాటిలోని ఈవీఎంలను లెక్కించి టేబుళ్లపైకి తీసుకెళ్తారు. అబ్కీ బార్ 400 పార్, తీసరీ బార్ మోదీ సర్కార్. లోక్సభ ఎన్నికలకు బీజేపీ నినాదాలు ఇవి. అంతేకాదు ఇండియా కూటమికి ఈసారి 40 సీట్లకు మించి రావని అంటున్నారు కమలం నేతలు. దీంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి ప్రజా తీర్పును ఏమైనా మార్చే కుట్ర జరుగుతోందా అన్నదే ఇక్కడ కొందరి డౌట్. ఇదే విషయంపై 120కి పైగా వివిధ రకాల పౌర సంఘాలు, సంస్థలు ఆరోపించడం, దేశవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ అధికారులకు లేఖలు రాయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకీ పరిస్థితి అన్న వాదన గలమెత్తుతోంది. ఎన్డీఏనా, ఇండియా కూటమా? ఈసారి కేంద్రంలో అధికారంలోకొచ్చేదెవరు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మరోసారి గెలుపు ఎన్డీఏదేనా, లేదంటే 10 ఏళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇండియా కూటమి విజయం సాధిస్తుందా? జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ అందరిలో ఇవే ప్రశ్నలు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో మరోసారి కూడా కేంద్రంలోని మోడీ సర్కారే అధికారంలోకి రావచ్చన్న అంచనాలు ఎన్నికల ముందు వరకు వినిపించాయి అన్ని సర్వేలు. ఇక బీజేపీ అయితే ఏకంగా భారీ నెంబర్ కూడా చెప్పేసింది. స్వయంగా ప్రధాని మోడీయే పలు సభల్లో కమలానికి సొంతంగా 370 సీట్లొస్తాయని ప్రకటించారు. కూటమి పరంగా చూస్తే ఎన్డీఏకు 400 సీట్లు గ్యారంటీ అని ఘనంగా ప్రకటించారు కూడా. भाजपा एनडीए को तो 400 पार आप करा ही देंगे, लेकिन इस चुनाव में लिख के रखिए, ये कांग्रेस के जो शहजादे हैं ना, ये कांग्रेस के शहजादे, उनकी जितनी उम्र है कांग्रेस को उससे भी कम सीटें मिलने वाली है. ప్రధానితో పాటు బీజేపీ నేతల కామెంట్లతో అన్ని సీట్లు కాషాయ పార్టీకి సాధ్యమా? కూటమి 400 సీట్ల మార్కును క్రాస్ చేస్తుందా అన్నదానిపైన ఎన్నో వాదనలు, మరెన్నో సందేహాలు, ఇంకెన్నో అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రత్యర్థి పార్టీలు. लोकसभा का चुनाव है, अंपायर किसने चुने? नरेंद्र मोदी ने. हमारी टीम में से मैच शुरू होने से पहले 2 खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया. तो भाइयों और बहनों, ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं. ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीदकर ये 180 पार नहीं होने जा रहा है, सब मिलाकर. అయితే ఇలా సర్వేలు, మేధావులు ఎన్నికల ముందు ఎన్డీఏకు ఎడ్జి ఉందని చెప్పడానికి పలు కారణాలు సైతం ఉన్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణం, సీఏఏ బిల్లు సహా పలు అంశాలతో దేశవ్యాప్తంగా కమలానికి సానుకూల వాతావరణం ఏర్పడిందన్న మాట బలంగా వినిపించింది. మైనారిటీ ఓట్ల విషయంలో కొంత వెనుకపడినా మైనారిటీయేతర ఓటు బ్యాంకుతో, ప్రధానంగా హిందువుల ఓట్లతో తిరుగులేని విధంగా కేంద్రంలో ఎన్డీఏకు అధికారం ఖాయమన్న వాదన వినిపించింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అదే సమయంలో కాషాయ నేతల నుంచి ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారంపై మాటల తూటాలు పేలాయి. కేవలం ఇదే కాదు, కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ రాముడు టెంట్లోకి వెళ్లక తప్పదంటూ కామెంట్ చేశారు ప్రధాని. ఇది కాస్త కమలానికి నెగిటివ్ ఫలితం ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వయంగా ప్రధాని స్థాయి వ్యక్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఏదో మూల బీజేపీకి తాను నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరదేమోనన్న ఆందోళన ఒక్కో విడత జరిగే కొద్దీ మొదలైందన్న వాదన వినిపించింది. కొందరు కాషాయ నేతలు సంయమనం కోల్పోయి మాట్లాడడమే బీజేపీ భయపడుతోందని చెప్పడానికి నిదర్శనమన్న మాట వినిపిస్తోంది. कांग्रेस ने तो तय कर लिया है कि अब रामलला को फिर से टेंट में भेजेंगे. भाइयों और बहनों, इंडी गठबंधन वालों का तुष्टीकरण का खेल अब चरम पर पहुंच चुका है. ये लोग पहले जो पर्दे के पीछे करते थे, वो आज सामने आकर के कहने लगे हैं. अब ये खुलेआम कह रहे हैं कि मोदी के खिलाफ वोट जिहाद करेंगे, वोट जिहाद. 500 साल के बाद
अयोध्या में हमारे राम जी भव्य मंदिर में विराजमान हुए। पूरा देश खुश हुआ कि नहीं हुआ? आप सब खुश हुए कि नहीं हुए? बोलिए जय श्री राम, जय श्री राम। लेकिन ये इंडिया अलायंस वाले, ये लोग రామ్ మందిర్ को लेकर బద్ది బద్ది బాతే कर रहे हैं। అయితే ఓవైపు ఇంత జరుగుతున్నా కమలదళం మాత్రం తమకు 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 గ్యారంటీ అని బల్లగుద్ది మరీ చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి 40 సీట్ల కంటే తక్కువకే పరిమితమవుతుందని జోషన్ చెబుతున్నారు. దీంతో తటస్థులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు ఇలా చెబుతూ వెళ్తే పలువురికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓవైపు కమలం నేతలు సీట్లు తగ్గుతాయని, ఓటమి తప్పదన్న భయంతో సంయమనం కోల్పోయి మాట్లాడుతూ మళ్లీ 370 సీట్లు, 400 స్థానాల్లో గెలుపు అవకాశాలు అని చెప్పడం అంటే లెక్కింపు సందర్భంగా అవకతవకలకు పాల్పడాలన్న ఉద్దేశం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి పౌర సంస్థలు. और एक छठे और सातवें ने 400 पार कराकर मोदी जी को फिर से प्रधानमंत्री बनाना है। तो भाइयों बहनों, 400 पार की जिम्मेदारी किस पर है? ये 7वें चरण वालों पर 400 पार की जिम्मेदारी है, याद रखना। भाइयों बहनों, हमारा तो 400 पार हो रहा है। राहुल बाबा फिर एक बार 40 के नीचे सिमट रहे हैं. అంతేకాదు ఇదే అంశంపై కీలకమైన అడుగు వేశాయి 120కి పైగా దేశంలోని వివిధ పౌర సంస్థలు. కౌంటింగ్ సందర్భంగా వివిధ రకాలుగా అవకతవకలకు పాల్పడి ప్రజా తీర్పును మార్చే ప్రయత్నాల్లో అధికార బీజేపీ ఉన్నట్లుగా తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆరోపించాయి. ఈ మేరకు కొద్ది రోజుల కిందట బెంగళూరులో సమావేశమైన సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లకు లేఖలు రాశాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఈ అంశంలో ఆర్ఓల బాధ్యత చాలా కీలకమైందన్న అంశాన్ని గుర్తు చేశాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం పారదర్శకత, తటస్థ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొత్తం 543 మంది రిటర్నింగ్ అధికారులకు 120 పౌర సంస్థలు లేఖ రాశాయి. ఈ లేఖను రాసిన వారిలో తీస్తా సతల్వాడ్, పరకాల ప్రభాకర్, మాజీ ఐఏఎస్ దేవసహాయం, రిటైర్డ్ మేజర్ జనరల్ ఓం బత్ఖరే, రవి జోషి, ఫ్రాంకో థామస్, నూర్ శ్రీధర్ సహా పలువురు ఉన్నారు. బెంగళూరులో జరిగిన ఈ భేటీలో ఇండియా కూటమికి చెందిన కొన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా కొందరు నేతలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నా ఈసీ వారిపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ వైఖరి అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసినట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తటస్థంగా ఉండడంతో పాటు పారదర్శకంగా ఉండేందుకు వీరంతా పలు సూచనలు చేశారు. వాటిలో ప్రధానమైనది 17C. పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్లు నమోదయ్యే ఫామ్ E17C. ఇది ప్రతి అభ్యర్థి వద్ద ఉండేలా చూడాలని కోరారు. ఇక ఇందులోని వివరాలు సరిపోల్చే ఫామ్ B కూడా అభ్యర్థులకు జారీ చేయాలని కోరారు. మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో జరిగేలా చూడాలని, వీడియో రికార్డింగ్ జరిపించాలని, ఓట్ల లెక్కింపులో అసలు తొందరపాటు పనికిరాదని ఆర్ఓలను కోరారు. అవసరమైతే 1కి 2 సార్లు సరిచూసుకొని ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశాయి పౌర సంస్థలు. ఓవైపు కాషాయ పార్టీ గెలుపు విశ్వాసం, మరోవైపు పౌర సంస్థలు రిటర్నింగ్ అధికారులకు లేఖ రాసిన నేపథ్యం ఇలా ఎటు చూసినా జూన్ 4న జరగబోయే కౌంటింగ్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోందనే చెప్పాలి. మరి చివరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదెవరు, కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు అన్నది జూన్ 4న తేలిపోనుంది.
వరంగల్ ఎరువుల దుకాణాలలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నకిలీ విత్తనాలు ఇన్వాయిస్ లేకుండా అమ్మకాలు జరపడంపై పోలీసులు కొరడా జడిపిస్తున్నారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇన్వాయిస్లు, ఎరువుల నాణ్యత, నకిలీ విత్తనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎరువుల విత్తనాల అమ్మకాలపై ఎలాంటి లోపాలున్నా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని ఎరువుల దుకాణాల యజమానులను హెచ్చరిస్తున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.